బెల్లం గవ్వలు స్వీట్ షాప్లో లాగా బాగా గుల్లగా టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక గిన్నెలోకి జల్లని తీసుకొని ఇందులోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకొని జల్లించుకొని పెట్టుకోవాలి. మైదా ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు. చిన్న మిక్సీ జార్లోకి పావు కప్పు బొంబాయి రవ్వ, 2 యాలకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి మైదాలో వేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకొని పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ లేదా వేడి చేసిన ఆయిల్ కానీ వేసుకోవాలి. వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానిన పిండిని చిన్న ఉండల్లాగా చేసుకొని గవ్వల్లాగా చేసి పెట్టుకోవాలి. వేడి ఆయిల్లో వేసుకొని గవ్వలన్నిటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి 1.5 కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని 1 స్పూను నెయ్యి, అలాగే అదే స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు వాటర్ కూడా పోసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం అంతా కూడా ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గవ్వలు వేసుకొని పాకం అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్కటి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి.